చేస్తున్నారు. అర్జున్ ఆర్ రాకీ రెండు వాటిలో ఎవరు అంటే choose one. you thought interviews will be simple. Nice, you have to answer some See, difficult questions. రాకీ అయిపోయింది, నన్ను చంపేశారు. సో నేను అక్కడ ఖతం, ఇక్కడ ఫ్రెష్గా. అదేంటి KGF 3 వస్తుంది దాంట్లో మీరు మళ్ళీ నేను మెమరీలో ప్రాబబ్లీ ఐ హావ్ టు కమ్. నేను పోయింది కదా, నేను చంపేశారు ఆల్రెడీ, అన్లెస్ ఇట్ ఈస్ అ ఫ్లాష్ బ్యాక్. బట్ ఇక్కడ ఫ్రెష్, బట్ ఇక్కడ యూ డోంట్ నో, యూ నెవర్ నో చంపేశారా లేదా నన్ను. Oh yeah, I saw some theories. అంటే వెయిట్ చేయాలి. No, చేయాలి. the first day దట్ నేను దే కిల్డ్ మీ అండ్ దెన్ యూ వెంట్ బలిస్టిక్. behind the villain. Yeah. ఇలాంటి ఒక Yeah. థియరీ ఒకటి చూసాను నేను ఆన్లైన్లో. మాది ఏదో ఫస్ట్ మా టీజర్ ఏదో రిలీజ్ చేసినప్పుడు మన సాంగ్తో డెఫినెట్గా ఈ అమ్మాయికి ఏదో అవుతుంది అని చెప్పి కొన్ని పోస్టులు చూసాను. యా, చూడండి ఏమన్నా అవ్వచ్చు, ఏమన్నా మొత్తం కన్నడ దూరం పెట్టి తెలుగులోని 2 సినిమాలు, ఈ సంవత్సరం ఇంకో సినిమా కూడా ఉంది తెలుసు కదా. అంటే కన్నడ అమ్మాయిలు ఎక్కువ తెలుగులో అందరూ ఎక్కువ సక్సెస్ రాణిస్తారు, ఆ కోవలోకి తీసుకొచ్చారా ఈ అమ్మాయిని పర్సనల్గా తీసుకురావడానికి కారణం? అలా ఏం లేదండి, ఈ సినిమాకి చాలా పర్ఫెక్ట్. తను ఆ మృదుల అన్న క్యారెక్టర్కి చాలా బాగుంటుంది అనిపించింది. అండ్ ఇంతకుముందు తను కలిసినప్పుడు కానీ ఆ తెలుసు కదా పూజకి నేను కూడా వెళ్ళాను. దాని ముందు తనది ఒక ఇంటర్వ్యూ చూసాను నా టైం లైన్లో ఒకసారి. చాలా రిలేటబుల్ నేచర్ ఉంది, వెరీ గుడ్ యాక్టర్. అండ్ మాకు మృదుల అన్న ఒక రోల్ మేము రాసుకున్న తర్వాత దీనికి ఎవరు బాగుంటారు అన్నప్పుడు శ్రీనిధి అయితే చాలా పర్ఫెక్ట్ సెట్ అవుతుందని అనుకున్నాం. అండ్ ఇప్పుడు సినిమా అయిపోయిన తర్వాత అది కాన్ఫిడెంట్గా గ్రేట్ చాయిస్ అని చెప్పగలను.